రాత్రంతా కష్టపడ్డాడు, వలలు వేశాడు, కాని ఒక్క చేపకూడా పడలేదు. అది ఒక మత్స్యకారుడి నిరాశ. అది పేతురు జీవితంలో ఒక ఖాళీ రాత్రి. అప్పుడక్కడికి వచ్చాడు యేసుక్రీస్తు. ప్రజలకు బోధించడానికి ఆయన పేతురు పడవలోకి ఎక్కాడు. బోధ పూర్తయ్యాక యేసు పేతురుని చూసి ఇలా అన్నాడు, లోతైన నీటిలోకి వెళ్ళి వలలు వెయ్యి. పేతురు కొంచెం సందేహపడ్డాడు. ప్రభూ, రాత్రంతా ప్రయత్నించాం, ఏమీ దొరకలేదు. కాని వెంటనే అన్నాడు, మీ మాటమీద మళ్లీ వలవేస్తాను. అతను వలవేశాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. వలలు చిట్లిపోయేంతగా చేపలు పట్టాయి. పడవలు నిండిపోయాయి. పేతురు ఆశ్చర్యంతో, భయంతో యేసు పాదాల దగ్గర పడిపోయి ఇలా అన్నాడు, ప్రభూ, నేను పాపిని, నన్ను విడిచిపెట్టండి. కాని యేసు ప్రేమగా చెప్పాడు, భయపడకు, ఇకనుంచి నువ్వు చేపలు కాదు, మనుష్యులను పట్టేవాడివవుతావు. ఆ మాటతో పేతురు జీవితం మారిపోయింది. అతను తన పాత జీవితం, తన వలలు, తన పడవ అన్నిటినీ వదిలి యేసును అనుసరించడం ప్రారంభించాడు. ఈ కథ మనకొక గొప్ప సత్యం చెబుతోంది. మన ప్రయత్నం విఫలమైనా దేవుని మాట వింటే అద్భుతం జరుగుతుంది. ఈరోజు మీ జీవితంలో కూడా ఖాళీ వలలు ఉన్నాయా? యేసు మాట వినండి, మీ జీవితం ఆశీర్వాదాలతో నిండిపోతుంది.